మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల వేడుకల్ని ఆంధ్రప్రదేశ్లో ఘనంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం ఇప్పుడు భావిస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేయబోతూ ఉంది. ఈ బస్సు యాత్రను జయప్రదం చేయండి అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు ఈరోజు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో అటల్ సందేశ్ అలాగే మోదీ సుపరిపాలన పేరుతో అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాల భాగంగా బస్సు యాత్రను అయితే చేయబోతూ ఉన్నారు. ఏం సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా రియల్గా ఎన్డీఏ గవర్నమెంట్ అనేది నిరూపణ అవుతుంది ఈ కార్యక్రమంతో. ఎందుకంటే జనరల్గా బీజేపీ కార్యక్రమం అనుకుంటారు. అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు అంటే అదేదో బీజేపీ కార్యక్రమం అనుకుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారికి పార్టీలకు అతీతంగా కొంతమంది లీడర్లు అంటే ఇష్టం. ఉదాహరణకి వాజ్పేయి గారు అంటే బాగా ఆయనకి ఎఫెక్షన్. ఎందుకు ఎఫెక్షన్ అంటే ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు చంద్రబాబు నాయుడు గారు. ఆ టైంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి, ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. సో వాళ్ళిద్దరూ అటు దేశానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ పనికొచ్చేలా చాలా విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారు. స్వర్ణ చతుర్భుజి పేరుతోటి ఇప్పుడు ఇవాళ మనం నేషనల్ హైవేలు చూస్తున్నాం కదా, ఈ నేషనల్ హైవేలన్నిటికీ వాళ్ళిద్దరూ చేసినటువంటి డిజైన్ అది స్వర్ణ చతుర్భుజి. ఆ తర్వాత అన్ని డెవలప్ అవుతూ వచ్చింది నేషనల్. అసలు ఇది నేషనల్ హైవేస్ విస్తరణ ఇవన్నీ కూడా వాజ్పేయి గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరు మాట్లాడుకొని. అలాగే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మద్దతుతోటే ఆడ ప్రభుత్వం నిలబడింది, లేదంటే నిలబడదు. పోఖ్రాన్ పరీక్షలు చేశారు 1998. అప్పుడు అణు పరీక్షలు చేసి భారత సత్తా ఏందనేది తెలియజేశారు మొట్టమొదటిసారిగా. ఇవి తర్వాత కార్గిల్ యుద్ధంలో గెలిచింది భారతదేశం. సో ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఆయన విజయాలు చాలా ఉన్నాయి వాజ్పేయి గారి. ప్లస్ ఫ్రెండ్లీ నేచరు. అందుకే చంద్రబాబు నాయుడు గారికి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఇష్టమైనటువంటి లీడర్లు ఎవరైనా ఉన్నారంటే వాజ్పేయి గారు ఉంటారు. అంటే వాజ్పేయి గారి వ్యక్తిత్వాన్ని కానీ వాడిని లీడర్షిప్ క్వాలిటీస్ని. ఆయన తర్వాత నాకు తెలిసినంత వరకు పివి నరసింహరావు గారిని ఇష్టపడతారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆర్థిక సంస్కరణలో తీసుకొచ్చారని చెప్పి ఆయన అంటే ఇష్టం. ఆర్థిక సంస్కరణలో పివి నరసింహ గారు తీసుకువచ్చిన కారణంగానే ఇవాళ వరల్డ్ మొత్తం మీద భారతదేశం నిలబడగలుగుతుంది. ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ముందుగా భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి బాగలేక బంగారాన్ని కుదువు పెట్టే పరిస్థితి కూడా వచ్చింది అప్పట్లో. సో కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఇంత వేగంగా ప్రపంచంతో మనం పోటీ పడుతున్నాం అని అంటే ఆ రోజున పివి నరసింహ గారు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు అన్ని నమ్మే వాళ్ళల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారు. సో కాబట్టి వాజ్పేయి గారు ఒక పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాదు. బీజేపీ అయినా కానీ ఒక పార్టీకి సంబంధించిన లీడర్గా భావించరు. పైగా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఢిల్లీలో ప్రజెంట్ కూటమి నడుస్తుంది. సో అందుకే ఈ నెల 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఒక యాత్ర చేయాలి 11వ తారీఖు నుంచి 25వ తారీఖు దాకా రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి ఆయనే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరికీ ఆదేశాలు జారీ చేశారు, కూటమి నేతలందరికీ. చంద్రబాబు నాయుడు గారు 25వ తారీఖున ముగింపు, ఆ శత జయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద ఎత్తున అమరావతిలో కార్యక్రమాన్ని నిర్వహించడానికి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు. 11వ తారీఖున ధర్మవరం నియోజకవర్గంలో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. అది బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వాళ్ళందరూ స్టార్ట్ చేస్తారు. తర్వాత కూటమి నేతలందరూ కూడా ఫాలో అవుతారు. 25వ తారీఖున ఇక్కడ ముగింపు ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు గారు దాని పేరు ఏం పెట్టారంటే అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన. అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన అనేటువంటి ట్యాగ్ పెట్టారు. ఆ ట్యాగ్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తారు. మోడీ గారి సుపరిపాలన అని. చంద్రబాబు నాయుడు గారు 2019కు ముందు నరేంద్ర మోడీ గారి పట్ల కొంత విభేదించారు.
కానీ ఇప్పుడు ఆయన పరిపాలన పట్ల, ఆయన కమిట్మెంట్ పట్ల ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఎంత విలువ ఇస్తున్నారో మోడీ గారికి కూడా అంతే ఇస్తున్నారు. అందుకే అటల్ సందేశ్ మోడీ సుపరిపాలన అని పేరు పెట్టారు. కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈ ప్రచారాన్ని ఆయన మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయబోతున్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారిది. ఎందుకంటే 18 ఏళ్లలోనే ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు వాజ్పేయి గారు. తర్వాత లోక్సభకి 9 సార్లు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2 సార్లు రాజ్యసభ. సో ఇంత లాంగ్ హిస్టరీ ఉంది. సో కాబట్టి ఆయన్ని రాజకీయ ప్రస్థానాన్ని కనుక తీసుకుంటే ఎక్కడ కూడా ఆయన మీద ఆరోపణలు కానీ ఏమీ లేవు. ఒక గొప్ప నాయకుడు, ఆదర్శనీయమైనటువంటి నాయకుడు, స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది అన్ని పార్టీలకి మేలే. అన్ని పార్టీలు ఫలాని వాజ్పేయి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం అని అంటే ఎందుకు జరుపుకుంటున్నాము అంటే ఆయన వ్యక్తిత్వం, ఆయన రాజకీయాల్లో ఉండే నీతి, నిజాయితీ, కమిట్మెంట్ ఇవన్నీ గుర్తొస్తాయి. ఓకే, ఆ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను చదవటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా పిలుపునిచ్చారు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి అంత ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి అభిమానం, ప్రత్యేకమైనటువంటి గౌరవం వాజ్పేయి గారి మీద ఉంది చంద్రబాబు నాయుడు గారికి. అందుకే దీన్ని ఇనిషియేటివ్గా తీసుకుంటున్నారు. ఇనిషియేటివ్ తీసుకుని పెద్ద భారీ బహిరంగ కూడా ఏర్పాటు చేసి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆయన చేసినటువంటి సేవల్ని ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ రాజకీయ కోణం నుంచి చూస్తే ఇది బీజేపీకి ఒక రకంగా చెప్పాలంటే అడ్వాంటేజ్ ఈ ప్రోగ్రామ్. ఇది రాజకీయంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉండే బలం ఎంత అనేది అందరికీ తెలుసు. కానీ అక్కడ బీజేపీ అని కాదు, కూటమి ప్రభుత్వం అనేది. ఇప్పుడు ఎన్డీఏలో ఇంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఎంత పరపొచ్చాలు లేకుండా ఉందో ఇవాళ మళ్ళీ అదే పరిస్థితి ఎన్డీఏ. అప్పుడులో చంద్రబాబు నాయుడు గారు కన్వీనర్గా వ్యవహరించారు ఎన్డీఏకి, నితీష్ కుమార్ గారు కొన్ని రోజులు వ్యవహరించారు. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, కీలక భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు. సో కాబట్టి ఎన్డీఏలో గతంలో ఏ విధంగా అయితే పొరపొచ్చాలు లేకుండా పార్టీలు ఉన్నాయో ఇప్పుడు కూడా అలానే ఉన్నాయి. సో కాబట్టి కార్యక్రమం అనేది ఎన్డీఏ తరఫు నుంచి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. పైగా ఆయన స్ఫూర్తిదాయకం వాజ్పేయి గారు. బహుశా అందుకే ఇనిషియేటివ్ తీసుకుని 11వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కూటమి నేతలు అందరూ ఈ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారే పిలుపునిచ్చారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.